నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పాస్టర్ గారు మనకి ఎలా ఉండాలి, ఎలా బతకాలి అండ్ మనకి ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. వాక్యం ఏదైనా జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను 5 months నుంచి వస్తున్నాను ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది వాక్యం విన్న పాస్టర్ గారిది. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మా కుటుంబంలో కూడా. ఇక్కడ చాలా మందికి జరుగుతున్నాయి. ఫస్ట్ నమ్మకపోయేదాన్ని, నేను ఇక్కడికి వచ్చాక చూసి చాలా నమ్ముతున్నా. ఫస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాళ్ళు మేము చాలా బ్లెస్డ్ పొందాం. బాగుంది, వాళ్ళ ప్రేయర్ బాగుంది, ఉద్యమంగా ఉంది. రాబోయే రోజులు మంచి రోజులని దేవుడు పాస్టర్ గారి ద్వారా మనకి చెప్పడం మంచిగా అనిపించింది. హార్ట్ టచింగ్గా అనిపించింది. ఎవ్రీ మెసేజ్ అంకుల్ చెప్పేది ప్రతి ఒక్కటి నాకు హార్ట్ టచింగ్గా అనిపించింది. అండ్ అంకుల్ చెప్పే ప్రతి ఒక్క మెసేజ్ నాకు బాగా ఉపయోగపడుతుంది నా లైఫ్లో. అంతా మంచిగానే ఉన్నది. మేము అనుకున్న జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎటువంటి కొదువు లేదు. ఎవరితో ఎలాగ ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలాగ ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అన్నది నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. భర్తతో ఎలాగ ఉండాలి, పిల్లలతో ఎలాగ ఉండాలి అన్నది మొత్తం పాస్టర్ గారి దగ్గర ఒక కుటుంబం, ఒక ఇంటికి, ఒక పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మాకు నన్ను నా కుటుంబాన్ని ఈ చర్చి చాలా ఆదరించింది. మేము లాస్ట్ ఇయర్ నుండి ఇక్కడికి వస్తున్నాము. గాడ్ మాకు చాలా వరకు లాస్ట్ ఇయర్ నుండి ఎన్నో మిరాకిల్స్ చేశారండి. మేము అప్పుల నుండి చాలా వరకు విడుదల పొందాము. తర్వాత కారు కూడా కొనుక్కున్నాము. భౌతికంగా దేవుడు ఆశీర్వదించారు, అలాగే ఆత్మీయంగా కూడా చాలా బలపడుతున్నాము. ఇక్కడికి వచ్చాక అంకుల్ వాకింగ్ కానీ బ్రదర్ వాకింగ్ కానీ మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. మేము ఎంత కన్నీటితో ఇక్కడికి వచ్చి మేము లాస్ట్ ఇయర్ నుండి ఎంతో వేదనతో వచ్చి ఉన్నాము. అయితే అన్న వాక్యం కానీ అంకుల్ వాక్యం కానీ మమ్మల్ని చాలా బలపరిచింది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా అనేకులు ఇక్కడికి వచ్చి అనేక ఆశీర్వాదాలు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం. పరలోక నిష్టంలో దేవుడు చేసే మేలును బట్టి, దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి, స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి వేలాది మంది ప్రజలు ఈ రీతిగా వచ్చి స్థలం పట్టజాలట్లేదు అంతమంది వచ్చి 4 వర్షిప్పులు ఆరాధిస్తున్నారు. దైవ దీవెన పొందుతున్నారు. విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి. పాపులు పరిశుద్ధులుగా మారుతున్నారు. అనేకులు స్వస్థపడుతున్నారు. అనేకులు దీవెన మేలు పొందుతున్నారు. ఉద్యోగాలు పొందుతున్నారు. గర్భాలు పొందుతున్నారు. ఎన్నెన్నో సాక్ష్యాలు టెలివిజన్లో వాటిని టెలికాస్ట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నందువల్ల అద్భుత సాక్ష్యాలు టెలివిజన్లో టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. నీవు మేలు పొందాలి, నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి, అద్భుతాలు చూడాలి, నిజంగా నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలంటే రా. ప్రేమతో ప్రభువును నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేసి దైవ దీవెనలు ఎందుకు పొందకూడదు? వస్తావు కదో. నీ సమస్య సాక్ష్యముగా మారునగాక, నీ వ్యాధి ఆరోగ్యంగా మారునగాక, నీ దరిద్రము ఐశ్వర్యంగా మారునగాక. పరిశుద్ధత వైపు, నీటి వైపు అడుగులు వేసి అనేకులకు రోల్ మోడల్గా, మందకు మాదిరిగా దేవుడు నిలబెట్టాలని ఆశిస్తే కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకాన్ని ఇస్తాం. ఎవరి సండే 4 వర్షిప్స్. ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండవ వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడవ వర్షిప్, సాయంకాలం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిప్పులు ఒకే స్థలంలో. అడ్రస్ చార్లెస్ ప్రాపర్టీ అనగా సర్కస్ గ్రౌండ్, భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్, నేషనల్ హైవే పక్కనే. ఆల్ ఆర్ వెల్కమ్. వస్తున్నాం. దేవుడు దేవదూతల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇలా మీరు కూడా మన దైవజనులు డాక్టర్ పి ఐజాక్ గారి ద్వారా ప్రతి ఆదివారము శ్రేష్టమైన వాక్యములతో, శక్తివంతమైన ఆరాధనతో, ఆశీర్వాదములతో, మనసు నిండా ఆనంద బాష్పాలతో మన పరలోకనేస్తం మందిరంలో అనుభవించాలనేదే మన దైవజనుల యొక్క కోరిక. మరెందుకు ఆలస్యం? ఈ 2024లో పరలోకనేస్తం ద్వారా జరిగేటటువంటి అన్ని ఆరాధనలో పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందుకొనండి. ఈ 2024లో ప్రతి ఒక్కరూ దైవాశీర్వాదములతో దైవ దీవెనలు పొందుకోవాలని మన దైవజనులు డాక్టర్ పి ఐజాక్ గారి యొక్క కోరిక, ఆలోచన, నమ్మకము. ఆ దేవుని ప్రేమను మనమందరము కలిగి అనేకులకు చూపించాలి అని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దేవునికే మహిమ కలుగును గాక.